హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే, నాకు తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. సో నాలాగా ఎవరైనా ఆలోచించే వాళ్ళున్నా, లేదా కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళున్నా, నేను చెప్పే ఈ టిప్స్, ట్రిక్స్ మీకు ఉపయోగపడతాయని ఈ వీడియో తీస్తున్నాను. సో మేము మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ పెడతారు కదా! సో అప్పుడు మనము ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుంటాము. అలాగే దేవుడి వస్తువులు కూడా తీసుకుంటాం కదా! సో మా హస్బెండ్ జాబ్ నేచర్ ఎలా ఉంటుందంటే ఫ్రీక్వెంట్‌గా మారుతూ ఉంటాము. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి. సో అప్పుడు నేనేమనుకున్నానంటే ట్రాన్స్‌పోర్టేషన్‌లో విగ్రహాలైతే విరగకుండా, పగలకుండా ఏం కాకుండా ఉంటాయి. అదే మనం ఫోటో ఫ్రేమ్స్, పటాలు తీసుకున్నామంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి అనే ఆలోచనతో విగ్రహాలని తీసుకున్నాను. అప్పుడేంటంటే నేను అనుకున్నది ఎక్కువ విగ్రహాలు గానీ, ఫోటోస్ కానీ పెట్టకూడదు. చాలా లిమిటెడ్‌గా పెట్టుకోవాలి పూజా రూము. సో దట్ క్లీనింగ్‌కి ఈజీగా ఉంటుంది అని. నేను చాలామంది పూజా రూమ్స్ చూశాను. మా రిలేటివ్స్‌లో గానీ, ఫ్రెండ్స్ ఇళ్ళల్లో గానీ, ఉన్న విగ్రహాలన్నీ, పటాలన్నీ పెట్టేస్తారు. ఎవరైనా ఏదైనా ఊరికెళ్ళి తెచ్చిచ్చినప్పుడు అవి గూడా పెట్టేస్తుంటారు. క్లమ్జీగా ఉంటది. అసలు ఏ దేవుడు ఎక్కడున్నాడో కనిపెట్టడానికి గూడా కొన్నిసార్లు మనకే టాస్క్‌గా అనిపిస్తది. సో, నేను అస్సలు అలా ఉండకూడదు. చాలా లిమిటెడ్‌గా, నీట్‌గా, క్లియర్‌గా ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యాననమాట. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పటాలు గాకుండా విగ్రహాలు కొనడము. పటాలైతే బ్రేక్ అయిపోతాయి అనుకున్నాను గానీ, విగ్రహాలు క్లీనింగ్‌కి చాలా ఇబ్బందిగుంటుంది, కష్టంగా ఉంటుంది, నల్లగా అయిపోతాయనే ఆలోచన నాకప్పుడు రాలేదు. తెల్లగా ఉన్నప్పుడంత కళగా నల్లగా అయిపోయినప్పుడు ఉండవు గదా! సో, నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో! అనవసరంగా చేశానే ఈ పని అని. కానీ తీసుకున్న వాటిల్ని ఏం చేయలేం గదా! అయితే నేను చాలా యూట్యూబ్ వీడియోస్‌లో టిప్స్ కోసం చూసాను. సిల్వర్‌ని ఈజీగా క్లీన్ చేయడం ఎలాగా అని. లేదా ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళకి విగ్రహాలు గానీ, వెండి వస్తువులు గానీ ఉన్నప్పుడు అడుగుతాననమాట. మీరెలా క్లీన్ చేస్తారు సిల్వర్‌ని అని. చాలామంది సబీనా యూజ్ చేస్తామని, లేకపోతే పీతాంబరి యూజ్ చేస్తామని, రూపేరి ఉంటుంది గదా! పీతాంబరంతో పాటు ఇస్తారు. అది యూజ్ చేస్తామని చెప్పారు. బట్ ఆ రూపేరి స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది. నాకస్సలు పడేది కాదనమాట. సో, రూపేరి ఎలిమినేట్ అయిపోయింది. ఈ పీతాంబరి గానీ, సబీనా గానీ నాకు చాలా కష్టంగా అనిపిచ్చేటివి. ఎంతసేపు రుద్దినా గూడా మనం బ్రష్ పెట్టుకొని అస్సలు క్లీన్ అవ్వవు. ఏదో కొంచెం షైనింగ్ ఒస్తాయి గానీ తళతళ మెరవ్వు. తర్వాత కొంతమంది చెప్పారు, ఈ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది గదా! దాన్ని బాయిలింగ్ వాటర్‌లో ఏసి ఈ వస్తువులన్నీ వెండి వస్తువులు దాంట్లో వేసేస్తే కొద్దిసేపు వదిలేసి క్లీన్ చేశామంటే నీట్‌గొస్తాయని. నేను అది గూడా ట్రై చేశాను. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత, చాలా కష్టాల తర్వాత నాకైతే ఒక మంచి సొల్యూషన్ దొరికింది. మా తోడికోడలు వాళ్ళమ్మ అంటే ఆంటీ చెప్పారు నాకు. సిల్వర్ డిప్ అని ఉంటుంది లిక్విడ్. ఆ లిక్విడ్ తెప్పించుకొని ట్రై చెయ్యి. ఈజీగా అయిపోతుంది. నేను వాడుతున్నాను అని. సో, ఆంటీ చెప్పిన తర్వాత నేను అమెజాన్‌లో బుక్ చేశాను. రూ. 179 ఎంతో పడింది. అయితే మీకు ఈ వీడియోలో ఆ లిక్విడ్ ఎలా ఉంటుంది? ఎలా యూజ్ చేయాలి? ఎంత ఫాస్ట్‌గా క్లీన్ అయిపోతుంది? ఎంత నీట్‌గా క్లీన్ అవుతుంది? రూపేరికి, సబీనాకి లేదా ఈ లిక్విడ్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికన్నా ముందు నేను కిందున్న బండని క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది గ్రానైట్ లాగా ఇచ్చారు. అయితే ఏమవుతుందంటే న్యూస్ పేపర్ పెట్టినప్పుడు కదిలిపోతుంది. ప్రతిరోజు దీపం వెలిగించేటప్పుడు. సో, న్యూస్ పేపర్ కాకుండా నేను వాల్ స్టిక్కర్ ఉంటది గదా! అది అంటించేసాననమాట. సో, రోజు కదలకుండా ఉంటుంది. ఏమి వేయకుండా పెట్టామన్న ఫీలింగ్ ఉండదు అని చెప్పి. నేనిప్పుడు ఎందుకు స్క్రబ్బర్ ఏసి క్లీన్ చేస్తున్నాను అంటే, మనం రోజు దీపం పెట్టేటప్పుడు గానీ, కడ్డీలు ఎలిగించినప్పుడు, లేకపోతే ధూప్ స్టిక్ ఎలిగించినప్పుడు దాని మసంతా పడతది గదా! సో, అది చాలా డర్టీగా ఉంటది. ఎంత క్లాత్ ఏసి తుడిచినా గూడా ఇలా నీట్‌గా స్క్రబ్బర్ ఏసి, సబీనా ఏసి మొత్తం నీట్‌గా తుడిచేసి, స్పాంజ్ ఏసి క్లీన్ చేసేసామంటే ఫ్రెష్‌గా ఉంటుంది. మీరే చూడండి ఆ వాటర్ ఎంత బ్లాక్‌గా ఉన్నాయో. అందుకని నేను క్లీన్ చేసే ప్రతిసారి గూడా ఇలా స్క్రబ్బర్ ఏసి క్లీన్ చేసేస్తాను. మీ అందరికి ఇప్పటికే చాలా డౌట్‌లొచ్చేసుంటాయి. అదేంటి స్క్రబ్బర్ ఏసి కడుగుతుంది, గిన్నెలు కడుక్కునేది, స్పాంజ్ ఏసి తుడుస్తుంది, ఇప్పుడేమో క్లాతులు చూపిస్తుంది అని. నేను అన్నీ గూడా సెపరేట్‌గానే పెడతాను దేవుడికి. దేవుడి వస్తువులు కడిగే స్పాంజ్ వేరేగా ఉంటది, స్క్రబ్బర్ వేరేగా ఉంటది, ఆ బౌలు సబీనా పౌడర్ ఏసుకునే బౌల్ వేరేగా ఉంటది, పొడిగుడ్డ వేరేగా ఉంటది, తడి బట్టలు వేరేగా ఉంటది. సో, అస్సలు టెన్షన్ పడకండి. మనం క్లీన్ చేసుకునే బ్రష్ కూడా దేవుడిది వేరేగా పెడతాను. సో, నేను ఏది కలపను. అన్నీ వేరుగానే పెట్టుకుంటాను. ఈ సింహాసనం గురించి నేనొక షార్ట్ వీడియో చేస్తాను. చూడండి చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ బాబా విగ్రహం ఎంత నల్లగా అయిపోయిందో. ఈ మధ్య వచ్చే వెండేంటంటే కొనేటప్పుడు బావుంటుంది గానీ, కొంచెం గాలి తగిలిన తర్వాత, వాడకం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా నల్లగా అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను గదా! నేను చేసిన మిస్టేక్ వల్ల నేను బాగా అనుభవిస్తున్నాను పనిష్మెంట్ అని చెప్పి. సో, నాకవి తెలియక నేను విగ్రహాలే కొనేసుకున్నాను. సో, మారుస్తాను. ఎప్పుడు మారుస్తానో తెలీదు పటాలకి. ప్రస్తుతానికైతే విగ్రహాలకి సొల్యూషన్ దొరికింది కాబట్టి ఇప్పుడు దీంతో
నమ్మకంతోనే ఉంటున్నాను. మీరు చూడండి, ఆ జస్ట్ లిక్విడ్‌ని డిప్ చేసి తీసినందువల్ల విగ్రహం ఎంత తెల్లగా సెకండ్స్‌లో ఈజీగా అయిపోయిందో, చాలా అంటే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ వెండి వస్తువైనా సరే కొనేటప్పుడు ఎంత తక్కువ డిజైన్ ఉన్నది తీసుకుంటే క్లీనింగ్ అంత ఈజీగా ఉంటుంది. చూసేడానికి మాత్రం డిజైన్ ఉన్నవి చాలా బావుంటాయి. కానీ క్లీన్ చేసేటప్పుడు మాత్రం దోల తీరిపోతది. ఇప్పుడు చూడండి, ఈ వెంకటేశ్వర స్వామికి ఎన్ని దండలో. వెంకటేశ్వర స్వామి అంటేనే నిండుగా ఉంటాడు. మరి ఇలాంటి వాటికి డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న చిన్న డిజైన్‌ని కూడా వాళ్ళు నీట్‌గా కనపడాలని చెక్కుతారు. ఇప్పుడు మనం క్లీన్ చేసేటప్పుడు ఏమవుతదంటే నల్లగా అయిపోయినందువల్ల అదసలు కళగానే ఉండదు. ఇప్పుడు చూడండి, జస్ట్ నేను లిక్విడ్ అప్లై చేసి తీసానో లేదో, ముందుకి వెనకకి చూడండి మీరే డిఫరెన్సు. ఎంత బాగా క్లీన్ అవుతుందంటే, మరి ఈ లిక్విడ్ వల్ల నాకు తెలీదు ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదేమో వెండికి. బట్ క్లీనింగ్ మాత్రం చాలా ఈజీగుంది. ఇప్పుడు చూసారు కదా వెంకటేశ్వర స్వామి ఎంత కళగా ఉన్నాడో, నీట్‌గా కళగా. ఇట్లుంటే బావుంటది విగ్రహాలు చూసుకోడానికి. అలా నల్లగా అయిపోతే ఏంటంటే మనసుకు బాధగా అనిపిస్తది. సో, మొత్తానికి నాకైతే ఒక మంచి సొల్యూషన్ దొరికింది. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే, ఈ లిక్విడ్ చాలా బావుంది. కానీ డైలీ వాడలేము. ఎందుకంటే దీనిలో కెమికల్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. సో, విగ్రహాలు ఎక్కడ పాడైపోతాయా అని భయము. ఈ పూజా వస్తువులు ఉంటాయి గదా! మనం డైలీ వెలిగించే దీపారాధనలు గానీ, హారతి ఇచ్చేది గానీ, గంట కొట్టేది, కడ్డీలు గుచ్చుకునేది, ఇవన్నీ ఉంటాయి గదా! వీటికి నేనేంటంటే డైలీ సబీనా వేసేసి, క్లీన్ చేసేసి దీపం పెట్టేస్తాను. మనం ఏంటంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, లేదా పండగలున్నప్పుడు, లేకపోతే మనము మంత్లీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాం గదా! సో, ఓన్లీ అప్పుడు మాత్రమే నేను విగ్రహాలు క్లీనింగ్ పెట్టుకుంటాను. డైలీ ఏంటంటే సబీనాతోని క్లీన్ చేస్తాను కాబట్టి త్వరగానే అయిపోతుంది. నేను ముందుగా చెప్పినట్టే నాకు చాలా తక్కువ ఉన్నాయి విగ్రహాలు గానీ, పటాలు గానీ. అందువల్ల ఏంటంటే క్లీనింగ్ చాలా త్వరగా అయిపోతుంది. నాకు టైం పట్టేదల్లా ఈ వెండి విగ్రహాలని క్లీన్ చేసుకోవడం, వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడమే. కాకపోతే ఇప్పుడు దానికి కూడా సొల్యూషన్ దొరికింది కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. రోజూ పరుగుల మీద ఉంటుంది పొద్దున పూట. లెయ్యడము, పిల్లల్ని పంపించడము, మేము రెడీ అవ్వడము, మేము ఆఫీస్‌లకి బాక్సులు సర్దుకోవడము, ఆఫీస్‌కెళ్ళిపోవడం, రిటర్న్ వచ్చేటప్పటికి 9:30, 10 అయిపోవడము. ఇంక అస్సలు టైం ఉండదు. కానీ పొద్దున పూట దీపం పెట్టకుండా ఎళ్తే మనసులో అదొక బాధగా అనిపిస్తది. అయ్యో! ఇన్ని పనులు చేశాం కానీ దీపం పెట్టలేదే అని చెప్పి. ఇక ట్రై చేస్తాను మాక్సిమం పెట్టి వెళ్ళడానికి. శ్లోకాలు, గీకాలు ఏం చదవకపోయినా ఏదో ఒకటి దీపం అన్నా పెట్టేసి దండం పెట్టుకొని ఎళ్ళిపోదాము అని చెప్పి. కానీ కొన్నిసార్లు కుదురుతది, కొన్నిసార్లు కుదరదు. అమ్మ గాని, అత్తమ్మ గాని ఉన్నారంటే పొద్దున పూట దీపం వాళ్ళనే పెట్టేయమంటాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేనే పెడతాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు కొంచెం టైం ఉంటుంది కాబట్టి నేనే ప్రశాంతంగా కూర్చొని దీపం పెట్టుకొని నేను చదువుకోవాలనుకున్న శ్లోకాలన్నీ చదువుకుంటాను. శుక్రవారం, గురువారం, శనివారం మాత్రం ఖచ్చితంగా ఎక్కువ శ్లోకాలు, ఎక్కువ మంత్రాలు, ఆ రోజు ఏ దేవుడు అయితే స్పెషల్‌గా ఉంటారో వాళ్ళకి కావాల్సిన శ్లోకాలు చదువుతాను. మిగతా టైంలో ఏంటంటే మ్యాండేటరీగా చదవాల్సినవి మాత్రం చదివేస్తాననమాట. నా పూజ రూమ్‌లో ఉన్న విగ్రహాలు, పటాలు మాకు చాలా స్పెషలు. ఎందుకంటే మాకు చాలా స్పెషల్ పర్సన్స్ తెచ్చిచ్చారు కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడినైతే మా పెళ్ళప్పుడు మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిచ్చారు. అది గోల్డ్ ప్లేటెడ్ అంట. సో, నేనది వినాయకుడిని మాత్రం మార్చకుండా అదే పెట్టుకున్నాను. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మా అత్తమ్మ తీసిచ్చారు. మా అత్తమ్మ వాళ్ళ 50వ పెళ్లి రోజుకి మాకు మనీ ఇచ్చారనమాట. మీ ఇష్టం ఏదైనా కొనుక్కోండి అని. సో, నేనెప్పటికీ గుర్తుగా ఉండిపోవాలి. ఏదైనా చీర, లేకపోతే డ్రెస్సో, లేకపోతే ఇంకేదో అయితే వాడతాము, తర్వాత అట్లా పడేస్తాము, మర్చిపోతాము. ఎప్పటికీ గుర్తుండిపోవాలి అది చూసినప్పుడల్లా అని నేను ఆలోచించి వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకున్నాను. అలాగే అమ్మవారి విగ్రహం అయితే నేను ఫ్యామిలీ పెట్టినప్పుడు మా మామయ్య తెచ్చిచ్చారనమాట. అమ్మవారి విగ్రహము. సో, అది చాలా స్పెషలు. ఇంకా శివయ్య అయితే మా అమ్మ, మా అత్తమ్మ వాళ్ళు 9 రోజులు కాశీలో నిద్ర చేయడానికి వెళ్ళారు. సో, అప్పుడు మా అమ్మ స్ఫటిక శివలింగాన్ని, అలాగే దానికి సంబంధించిన గంగ పాత్రని బుజ్జి నందిని తీసుకొచ్చింది. సో, శివయ్య అలా స్పెషల్ అయ్యాడు. శివయ్య పక్కనే అన్నపూర్ణాదేవి ఇంకా 2 ఏనుగులు ఉన్నాయి గదా! అది అత్తమ్మ, అమ్మ కాశీ ఎళ్లారని చెప్పా గదా! అప్పుడు అమ్మ శివలింగాన్ని తీసుకొస్తే అత్తమ్మ అన్నపూర్ణాదేవిని, పక్కనున్న ఏనుగుల్ని తెచ్చిచ్చారు. ఆ ఏనుగులైతే చాలా బరువుంటాయండి. సో, అలా మాకు అన్నపూర్ణాదేవి గూడా స్పెషల్ అయింది. నెక్స్ట్ సాయిబాబా. నాకు చాలా 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 ఇష్టము. ఈ బాబా విగ్రహాన్ని నేను మా తమ్ముడు రాఖీ పండగకి డబ్బులిచ్చాడనమాట రాఖీ కడితే. సో, అది అలా ఇలా పెట్టడం ఎందుకు అని చెప్పి నాకిష్టమైన బాబా విగ్రహాన్ని తెచ్చుకున్నాను. అలాగే ఇప్పుడు నేను పంచపాత్రకి ప్లేట్ పెట్టాను గదా! ఆ ప్లేట్ గూడా స్పెషలే. మా వదిన వాళ్ళు అగస్త్య పుట్టెంట్రుకలకి ఆ బుజ్జి ప్లేట్ ఇచ్చారనమాట. సో, అది అలా ఇలా పెట్టడం ఎందుకు, పిల్లలకి వాడడం ఎందుకు అని చెప్పి నేను పూజలో వాడేసుకుంటున్నాను. సో, అలా నా పూజ రూమ్‌లో ఉన్న వస్తువులన్నీ కూడా, విగ్రహాలన్నీ కూడా నాకు చాలా స్పెషల్ పర్సన్స్ ఇచ్చినవి కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. మొత్తం సర్దేశాను. ఇంకా దీపం పెట్టాలి. సో, ఒక్కసారి మీరు దగ్గర నుంచి చూడండి వస్తువులన్నీ ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయి అని. విగ్రహాలు ఎస్పెషల్లీ మీరు ఇందాక
ఇందాక చూసారు కదా బాబా విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహము ఎంత నల్లగా అయిపోయి ఉన్నాయో, ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా అయిపోయాయో. మనకు ఇంట్లో వస్తువులు తక్కువగా ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో, నాకు పూజా రూమ్లో కూడా హడావిడి లేకుండా మినిమం థింగ్స్ ఉంటే హాయిగా అనిపిస్తుంది. చూసారు కదా విగ్రహాలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసాయి అనేది. నేను డైలీ వాడే వస్తువుల్ని ఇంకా టైం అయిపోతుందని క్లీన్ చేయలేదు, ఓన్లీ విగ్రహాల వరకే క్లీన్ చేశాను. డైలీ యూజ్ చేసే వస్తువులు కూడా మనం ఆ లిక్విడ్తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. రోజు వాడే పూజా వస్తువుల్ని 10 రోజులకో 15 రోజులకో ఒకసారి ఆ లిక్విడ్తో క్లీన్ చేసామంటే రోజు సబీనాతో క్లీన్ చేసినా కూడా ఇంకా పెద్ద నల్లగా అయిపోవు. సో మొత్తానికి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది లేదా ఇవ్వాలనుకున్న టిప్ ఏంటంటే, ఎవరికైనా సిల్వర్ వస్తువులు ఉన్నాయి, క్లీనింగ్ చాలా కష్టంగా ఉంది అంటే ఈ సబీనాలు, రూపేరీలు వీటితో కాకుండా ఈ సిల్వర్ టిప్ అనే లిక్విడ్ తెప్పించుకొని యూస్ చేసి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా ఈజీ అయిపోయింది పని. ఇంతకుముందు వస్తువులు క్లీన్ చేయాలంటే చాలా టెన్షన్ పడేదాన్ని, గంటలు గంటలు ఇక్కడే అయిపోతున్నాయి అని. ఇప్పుడైతే పట్టుమని అరగంట కూడా పట్టలేదు నాకు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో మొత్తానికి ఇదన్నమాట నేను ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది. మా పూజా రూమ్లో ఉన్న వస్తువులను చూపించేశాను, విగ్రహాలను చూపించేశాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.